ఈ రోజు వీడియోలో చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఆ రోజు ఘనంగా పూజలు నిర్వహిస్తారు, చైత్ర పౌర్ణమిని కూడా ఎందుకు అంత అదృష్టంగా పరిగణిస్తారు, ఆ రోజు మనం చేయవలసిన పూజలు ఏంటి అనే పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది. అలాగే అక్షయ తృతీయ పూజా కిట్ అనేది మొత్తం 28 రకాల పూజా సామాగ్రితో మీకు అందుబాటులో ఉందండి. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది. అలాగే ఆ పూజా సామాగ్రిలో మీకు చాలా వస్తువులు కొనుక్కోవడానికి ఇక్కడికి అక్కడికి పరిగెట్టవలసి వస్తూ ఉంటుంది. కానీ మన పూజా నీడ్స్ లో అన్ని ఒకే దగ్గర మీకు దొరుకుతాయి. అలాగే తక్కువ షిప్పింగ్ ఛార్జెస్ తో మీకు అందిస్తున్నాను. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ చైత్ర పౌర్ణమి అంటే ఈ చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైందండి. ఎందుకంటే ఆ రోజు చంద్రుడు భూమికి అతి దగ్గరగా వస్తాడట. దానివల్ల చంద్రుని యొక్క కాంతి అనేది భూమి మీద ఎక్కువ పడుతుంది. అది చాలా శక్తివంతంగా ఉంటుందట. పౌర్ణమి అనేది మనకి ప్రతి నెల వస్తూ ఉంటుంది. కానీ చైత్ర పౌర్ణమికి మాత్రం సనాతన ధర్మంలో ఒక ప్రత్యేకత అయితే ఉందండి. చైత్ర మాసం శుక్లపక్ష పౌర్ణమి తిథినే మనం చైత్ర పౌర్ణమి అంటాం. తెలుగు సంవత్సరంలో చైత్ర మాసం అనేది మొదటి నెల కాబట్టి దీన్నే చంద్రమాసం అని కూడా అంటారు. అయితే చైత్ర పౌర్ణమిని ఒక అదృష్ట పౌర్ణమిగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల, పూజలు చేయడం వల్ల మన కోరికలు అనేవి అతి త్వరగా ఫలితాలను ఇస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే త్వరగా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మనం పొందొచ్చు. ఈ రోజు చంద్రుడికి ముఖ్యంగా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మనకి ఈ చైత్ర పౌర్ణమి ఎప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ 12, 2025 శనివారం రోజు రాబోతుందండి. ఈ నేపథ్యంలో చైత్ర పౌర్ణమి ఒక విశిష్టత గనక తెలుసుకుంటే మనం ఆ రోజు యొక్క అతి శక్తివంతమైన పూజా విధానాలని మనం పాటించి మన కోరికలు అనేది త్వరగా నెరవేర్చుకోవచ్చు. సరే, లేట్ చేయకుండా మిగతా విషయాల్లోకి వెళ్ళిపోదాం. పురాణాల ప్రకారం చైత్ర పౌర్ణమి రోజు నాడు మనకి శ్రీ మహావిష్ణువుని విధి విధానంతో పూజలు చేయడంతో ఆయన ప్రత్యేక అనుగ్రహం పొందుతారని చెప్తూ ఉంటారు. అలాగే చంద్రుడికి వ్రతం చేయడం వల్ల కావలసిన ఫలాన్ని అందిస్తాడని ప్రతీతి. అలాగే ఆ రోజు దానం చేయడం, గంగా నదిలో స్నానం చేయడం, తులసి మాతని పూజించడం విశేషంగా ఫలితాలను ఇస్తాయండి. అలాగే మానసిక సంఘర్షణలు, మానసిక ఇబ్బందులు, టెన్షన్లు, ఇలాంటి వాటితో డిప్రెషన్స్, వాటితో బాధపడేవారు ఈ చైత్ర పౌర్ణమి రోజు సాయంత్రం చంద్రుడిని ఎవరైతే పూజిస్తారో తప్పకుండా వాళ్ళకున్న సమస్యలు, మానసిక సమస్యలు అన్ని కూడా తగ్గుముఖం పడతాయి. అయితే పూజని ఏ విధంగా చేయాలంటే, ఏ ఉపవాసమైనా మనం పూర్తి భక్తి నియమ నిష్టలతో విశ్వాసంతో పాటించకపోతే అది మనకి ఫలితాన్ని ఇవ్వదు. అదే నియమం చైత్ర పౌర్ణమి కూడా వర్తిస్తుందండి. ఈ రోజు మనం తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో అంటే మాక్సిమం 4:30-5 లోపలే మనం స్నానం చేసేయాలి. అప్పటి నుంచి ఉపవాసం అనేది ప్రారంభించాలి. ఈ రోజు విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి. అలాగే విష్ణు సహస్రనామం చదవడం, అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన కనకదార స్తోత్రం అనేది చాలా చాలా విశేషమైన ఫలితాలని పఠించడం వల్ల మనకు లభిస్తాయి. ఆ తర్వాత చంద్రుడికి సాయంత్ర సమయంలో అర్ఘ్యం సమర్పించాలి. అలాగే బ్రాహ్మణులకి ఆహారం దానం, లేదంటే పేద వ్యక్తులకి ఎవరికైనా దానం చేయడం వల్ల కూడా చంద్రుడు సంతోషించి మన కోరికలు నెరవేరుస్తారు. అలాగే ఈ రోజు చైత్ర పౌర్ణమి రోజు చిత్రగుప్తుడిని పూజించడం వల్ల మన యొక్క మంచి చెడుల యొక్క లెక్కలు ఏవైతే ఉంటాయో చిత్రగుప్తుడే కదండి చూసి యమధర్మరాజుకి ఆ యొక్క సమాచారాన్ని అందిస్తారు. అలాగే ఈ రోజు చిత్రగుప్తుడిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళని, చిత్రగుప్తుడిని మన కర్మల్ని, చెడు మంచి కర్మలు ఏవైతే ఉంటాయో చెడు కర్మల్ని తగ్గించి మంచి కర్మల్ని పెంపొందించే విధంగా చిత్రగుప్తుడిని మనం వేడుకోవడం వల్ల మన యొక్క కర్మ ఫలితాలు యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు. ఇక ఈ రోజు అతి ముఖ్యంగా హనుమాన్ జయంతి అండి. చైత్ర పూర్ణిమ మనకి సానుకూల ఫలితాలను ఇస్తుంది.
మనకి చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి ఎందుకంటే పురాణాల ప్రకారం వానరరాజు కేసరి తల్లి అంజని యొక్క తనయుడు హనుమంతుడు ఈ రోజు జన్మించాడట. ఈ పర్వదినాన హనుమంతుడిని స్మరించుకుంటూ సుందరాకాండ పారాయణ చేయాలి. ఇలా చేయడం వల్ల ఆంజనేయుడు ఆపద నుంచి రక్షిస్తాడని, అలాగే జీవితంలో సంతోషం దక్కుతుందని చెప్తూ ఉంటారు. అలాగే ఈ రోజు తమలపాకుల మాలని జై శ్రీరామ్ అని సింధూరంతో రాసి 21 తమలపాకుల మీద రాసి వాటిని మాలగా కట్టి స్వామి మెడలో వేస్తే చాలా ప్రీతికరం అండి. అలాగే ఈ చైత్ర పౌర్ణమిని బజరంగ బలి జయంతి అని కూడా అంటారు. ఈ రోజు హనుమంతుడిని ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం ద్వారా ఆయన యొక్క అనుగ్రహం పొందడమే కాకుండా సమస్త పీడలు భయాలు తొలగిపోతాయని చెప్తూ ఉంటారు. అలాగే ఈ రోజు ఇంకొక ముఖ్య విశేషం అండి. పౌర్ణమి అంటే మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటాం. అలాంటిది చైత్ర పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామిని ఎవరైతే నియమ నిష్టలతో పూజించి ఆ యొక్క కథని ఎవరైతే చదువుకుంటారో వారికి స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభించి వారిని కోరిన కోరికని తప్పకుండా నెరవేరి వారికి ఆనందం శ్రేయస్సుతో పాటు ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయని చెప్తారు. ఇక చైత్ర పౌర్ణమి ప్రతి పూజ మాదిరిగానే చైత్ర పౌర్ణమి కూడా ఒక ముఖ్యమైనది ఉందండి. ఏంటంటే ఆకాశంలో చంద్రుడు పూర్తి స్థాయిలో కనిపించడాన్ని మనం పౌర్ణమి అంటాం. దీని అర్థం చీకటిపై కాంతి విజయం సాధించడం, అంటే చెడుపై మంచి విజయం సాధించడం. ఈ రోజు ప్రత్యేక పూజ చేయడం వల్ల ప్రయోజనాలు లభిస్తాయని, భక్తుల బాధలు తొలగిపోతాయని, అలాగే ఈ రోజు దానాలు చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుందని చెప్తూ ఉంటారు. అలాగే ఈ రోజు శివ పార్వతుల కళ్యాణం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. భార్యాభర్తల మధ్య సంబంధాన్ని పెంపొందించడానికి, వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు చిగురించడానికి శివ పార్వతుల కళ్యాణం చేస్తే చాలా మంచిది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగాన్ని కూడా ఈ రోజు చేసి కుమారులు పొందారని చెప్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా శరీర మెటబలిజం నియంత్రించబడుతుంది, జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది, పూర్తి మానవ శరీర వ్యవస్థను శుద్ధీకరిస్తుంది. ఇంకా చైత్ర పౌర్ణమి రోజు నేతి దీపాలను వెలిగించడం ద్వారా విశేషమైన ఫలితాలు పొందొచ్చు. హనుమంతుడికి నారాయణుడికి నేతి దీపం వెలిగించండి, చాలా మంచి ఫలితాలను అయితే చూస్తారు. ఇన్ని విశేషాలతో కూడిన ఈ చైత్ర పౌర్ణమి రోజు ఇలాంటి పూజా విధానాలను పాటించడం వల్ల మనం ఏదైతే కోరిక కోరుకుంటామో, స్వామి ముందు ఏదైతే మనం పెడతామో అది తప్పకుండా నెరవేరుతుంది. అదండి ఈరోజు వీడియో. అలాగే ఈ చైత్ర పౌర్ణమి రోజు ఎలాంటి పూజా విధానాలను పాటించాలో తెలుసుకున్నాం కదండి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ రోజు ఎలాంటి పరిహారాలు చేయాలి, మన సమస్యలకి ఏ విధమైన పరిహారాలు చేయాలి అనే సులభతరమైన పరిహారాలని నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను. మన జీవితంలో కొన్ని కోరికలు ఉంటాయి, అవి నెరవేరు ఎన్ని చేసినా, అలాంటి వాటి కూడా ఒక సులభమైన పరిహారాలు అనేవి షేర్ చేస్తాను. మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో ఉండే పూజా సామాగ్రి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. స్వస్తి.